నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు కోటి పరిహారం ఇచ్చామన్న కన్నబాబు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజీ అని కితాబు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లివ్వాల్సిందే అన్న కన్నా. సీమకు నీళ్లివ్వాలన్నదే బీజేపీ డిమాండ్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలన్న కాల్వా శ్రీనివాసులు. నిందితులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని తీర్మానం. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్మున్న సీఎం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజీ అన్నారు. మృతుల్లో 8 కుటుంబాల వారికి ₹1 కోటి చొప్పున చెల్లించామని 4 కుటుంబాల వాసులకు గురువారం అందజేస్తామన్నారు. ఆయన ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు, కూడా చైర్మన్ గారు, ఇతర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ విశాఖపేట ఆసుపత్రిలో ఉన్న వారందరూ కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. వెంటిలేటర్పై ఉన్న ఒక పేషెంట్ వారు కూడా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ చేయడానికి ఫిట్గా ఉన్నారని చెప్పి డిశ్చార్జ్ చేసిన సంఘటన కూడా మీకు తెలియజేశాం. అదే కాకుండా కేజీహెచ్లో దాదాపుగా ఒక 300 మంది పేషెంట్స్ ఈరోజు ఉన్నారు. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాత వైద్య బృందం కమిటీ ఈరోజు 287 మందిని ఫిట్ ఫర్ డిశ్చార్జ్గా ఫైనల్ చేసి డిశ్చార్జ్కి నిర్ణయం చేస్తే ఇప్పుడే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారందరినీ చూసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా 2 రోజులు దాటి ఆసుపత్రిలో ఉంటే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆ రోజు వారు ప్రకటించిన విధంగా ఇప్పుడే వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వెంటిలేటర్ పైకి వెళ్ళినట్లయితే ₹10 లక్షల, వచ్చి ప్రాథమిక వైద్యాన్ని చేయించుకున్న వారికి ₹25,000. అదేవిధంగా విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు నివాళులు, బాధితులకు అండగా ఉండాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలను పొలిట్ బ్యూరో ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలని, నిందితులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని తీర్మానం చేశారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఆయన సుదీర్ఘంగా చర్చ జరిగింది. 12 మంది ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు వందలాది మంది తీవ్ర అస్వస్థతకు కారణమైన సదరు కంపెనీ యాజమాన్యం పైన ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులయ్యారో ఆ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులతో స్వయంగా ముఖ్యమంత్రి గారు చర్చలు చేయడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఒకవైపు పరిశ్రమ ప్రతినిధులని 12 మంది ప్రాణాలను బలి తీసుకున్న వాళ్ళని వదిలేసి బాధతో నిరసన వ్యక్తం చేసిన బాధితులు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్లకు అండగా వెళ్ళిన ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద
అక్రమంగా కేసులు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్నీతిని చాటుతా ఉందనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి ఒకవైపు శాస్త్రీయ అధ్యయనం చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, యూరప్, జపాన్, తైవాన్, వియత్నాం, కొరియా, మధ్య ఆసియా దేశాలకు చెందిన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమలు, ఆర్థిక, జలవనరులు, ఇంధన, ఐటీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించి బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి ఛాంబర్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, జగన్ ను విడదీసి చూడలేమని అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కాంగ్రెస్ పక్షాన అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 12న 2019 కాంచీపురం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ మధ్యలో కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి భోజనానికి వెళ్లడాన్ని ఆనాడే వైసీపీ పార్టీకి జగన్, కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో భాగమైన నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపుగా 95% పూర్తయిన పనుల్ని ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మహబూబ్ నగర్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతుండే. దాదాపుగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్ ఈ ప్రాజెక్టులు అన్ని కలిపితే 10 లక్షల ఎకరాలకు నికరంగా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పనులను కంప్లీట్ చేసి, చాలా మందికి ఇక్కడ ఒకవేళ పింకు మాఫియాకి ఇష్టం లేకపోవచ్చు ఇవన్నీ, కానీ కనీసం సోషల్ మీడియా వల్లన్నా నమస్తే తెలంగాణ సాక్షి పేపర్ తీసుకోండి. కేసీఆర్ అధికారికంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడితే, కేసీఆర్ కు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపదలుచుకుంటే నమస్తే తెలంగాణలో తాటికాయంత అక్షరాలలో కేసీఆర్ చేసిన ఫిర్యాదు లేఖను మొదటి పేజీలో ప్రింట్ చేసి ప్రజల్ని సమాయత్తం చేసి ప్రజా ఉద్యమానికి నడుం బిగిస్తుండే. కానీ నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో కేసీఆర్ స్టేట్మెంట్ రాలే, 3వ పేజీలో మూలకు రాసిండ్రు. కానీ అదే నమస్తే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మాకు అధికారికంగా కేటాయింపులు ఏవైతే ఉన్నాయో మా కేటాయింపుల మేరకే వాడుకుంటాం. ఇప్పుడు 8 నుంచి 10 టీఎంసీలు ఏవైతే తరలిస్తున్నాం హక్కుల మేరకే తరలిస్తున్నాం అన్న స్టేట్మెంట్ ఏమో. రాయలసీమ కరువు నివారణకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం, కాల్వల సామర్థ్యం పెంచి కృష్ణా జలాలు వాడుకునేందుకు వీలుగా కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఈ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుపట్టడం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లివ్వాలనేది తమ పార్టీ డిమాండ్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేసి అయినా సీమకు నీళ్లివ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తమ పార్టీ నేతలతో కలిసి కన్నా సందర్శించారు. ఏంది గ్లౌజెస్ ఈ కిట్స్ వరకు వ్యాన్ వస్తాయి, రిమైనింగ్ మామూలుగా జెల్స్.
చేస్తారా లేకపోతే పర్మిషన్ తీసుకుంటారా ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయకుండా రాయలసీమకి నీరు అందించాలనేటువంటిది కోరుతా ఉంది. కేజీహెచ్ లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావుల బృందం పర్యటించింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తీసుకువెళ్లడం చంద్రబాబుకి ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. జీవో నంబర్ 203పై ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభిప్రాయం చెప్పాలన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అమరావతిలో తన బినామీలు ఆస్తులు కాపాడాలన్నదే చంద్రబాబు తాపత్రయమన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా విశాఖపై విష ప్రచారం చేస్తోందన్నారు. ఎందుకు మీ అభిప్రాయం తెలియజేయట్లేదు? మనం తెలంగాణకి ఎలాంటి అన్యాయం చేయట్లేదు. మన రాయలసీమకు, మన రాష్ట్రానికి న్యాయం జరగాలని ఈ ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడేనా? అతను రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అర్హత అతనికి ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. విశాఖపట్నాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదు అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. తనకు, తన తాబేదారులకు అమరావతిలో, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మనకు కనపడతా ఉంది. అందుకే విశాఖపట్నాన్ని ఒక విలన్ గా చిత్రీకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ దుర్మార్గమైనటువంటి గేమ్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్లాన్ లో భాగంగానే ఆయన ఎల్లో మీడియా గాని ఈ గ్యాస్ లీక్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, వారు చేస్తున్నటువంటి విమర్శలు, ఆ మీడియా చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి కృష్ణా జలాలు తరలిస్తే భవిష్యత్తులో సాగర్ ఆయకట్టు ఎండిపోక తప్పదని ఖమ్మం జిల్లా ఎడారయ్యే ప్రమాదం ఉందని సిఎల్పీ నేత బట్టి విక్రమార్క పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటి తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను నిరసిస్తూ ఆయన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్ష నిర్వహించారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టుకు నీరు లేక జిల్లాలో చివరి భూములు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో మరిన్ని కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలితే జిల్లా రాష్ట్రం మరింత నష్టం పోవాల్సి వస్తుందన్నారు ఆయన. తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రాంతానికి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఉద్యమానికి ఊపిరిపోయటం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో 2 నదులకు సంబంధించిన నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి, భూములకి తెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఈరోజు కృష్ణా నది పైన పోతిరెడ్డిపాడు పేరుతో 3 టీఎంసీల నీళ్లని అదనంగా, ఇప్పుడు వాడుకునే దానికంటే అదనంగా తీసుకోవాలని చెప్పి ఈ నెల 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసి వడివడిగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు చేపట్టడానికి సమాయత్తం. కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును నిరసిస్తూ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కృష్ణా నది జలాల విషయమై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు మెదపటం లేదని విమర్శించారు. కేసీఆర్ తో మాట్లాడే పోతిరెడ్డిపాడు పనులు మొదలు పెడుతున్నారని, వైసీపీలో కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అన్న మాట వాస్తవమా కాదా అని, ఈ విషయమై కేసీఆర్ స్పష్టంగా ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంజాయిషి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉత్తమ్.
కానీ పెద్ద నష్టం మరి మీ అసమర్థతనా, మీ నిర్లక్ష్యమా, మరొకటా మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్ మాకు తెలియదు. కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 5-6 నెలల నుంచి కొన్ని విషయాలని మనం గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే ఉన్నాడు, కేసీఆర్ నోరు మెదపడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోవద్దంటాడు, కేసీఆర్ నోరు మెదపడు. మరి వైఎస్ఆర్ సిపిలో కీలక నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మేము కేసీఆర్ తోని మాట్లాడి ఈ పనులు మొదలు పెడుతున్నాం అన్నమాట వాస్తవా కాదా? కేసీఆర్ గారు స్పష్టంగా తానంతటా తాను దీని మీద ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకి సంజాయిషి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలోనే తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు, మణిశేషర్ రెడ్డి గారు, అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు అది 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లు పెంచినాడే వ్యతిరేకించినాం. ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్లు పెంచితే మరి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా మొత్తం ఎండగొట్టాలనా? కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు 3 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందజేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనివల్ల 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రుణదాతలకు ప్రభుత్వే పూచీకత్తుగా ఉంటుందని చెప్పారు. 4 ఏళ్ల కాల పరిమితితో ఉండే ఈ రుణాలపై ఏడాది మారటోరియం కూడా వర్తించనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువుకు నవంబర్ 30 వరకు పొడిగించారు. Were also given the payments, so the intention being liquidity should be in the hands of the people. For all those who have up to 5 lakhs of refund dues, we cleared it. 14 lakh taxpayers have benefited because of that. So with that said, today the tranche has about 15 different measures, 6 of which pertain to the micro, small and medium enterprises. कुटीर लघु उद्योग के लिए 6 ऐसे कदम हम उठाएंगे. 2 relate to the employees provident fund. 2 relate to the NBFCs, housing finance corporations and the MFIs, microfinance institutions. 1 relates to DISCOMs, 1 relates to contractors, 1 relates to real estate, and 3 are tax measures that we have taken. So I'll get into the detail of today's tranche of announcements. I said there are 6 major steps for the MSMEs. The first one, there is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. The Revenue Secretary is here. We also ensured that 18,000 crores of refunds through a special drive were given for all the income taxpayers. Drawback were also given the payments. So the intention being liquidity should be in the hands of the people. For all those who have up to 5 lakhs of refund dues, we cleared it.
14 lakh taxpayers have benefited because of that. So with that said, today the tranche has about 15 different measures, 6 of which pertain to the micro, small and medium enterprises. कुटीर लघु उद्योग के लिए 6 ऐसे कदम हम उठाएंगे. 2 relate to the employees provident fund. 2 relate to the NBFCs, housing finance corporations and the MFIs, microfinance institutions. 1 relates to DISCOMs, 1 relates to contractors, 1 relates to real estate, and 3 are tax measures that we have taken. So I'll get into the detail of today's tranche of announcements. I said there are 6 major steps for the MSMEs. The first one, there is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. The Revenue Secretary is here. We also ensured that 18,000 crores of refunds through a special drive were given for all the income taxpayers. Drawback were also given the payments. So the intention being liquidity should be in the hands of the people. For all those who have up to 5 lakhs of refund dues, we cleared it. 14 lakh taxpayers have benefited because of that. So with that said, today the tranche has about 15 different measures, 6 of which pertain to the micro, small and medium enterprises. कुटीर लघु उद्योग के लिए 6 ऐसे कदम हम उठाएंगे. 2 relate to the employees provident fund. 2 relate to the NBFCs, housing finance corporations and the MFIs, microfinance institutions. 1 relates to DISCOMs, 1 relates to contractors. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రుణ ఎగవేతదారులకు 2,000 కోట్ల సాయం, పూచీకత్తు లేకుండానే రుణాలు, రుణదాతలకు ప్రభుత్వం గ్యారంటీ. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు కోటి పరిహారం ఇచ్చామన్న కన్నబాబు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజ్ అని కితాబు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే అన్న కన్నా, సీమకు నీళ్లు ఇవ్వాలన్నదే బీజేపీ డిమాండ్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలన్న కాల్వా శ్రీనివాసులు. నిందితులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని తీర్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జే న్యూస్. నమస్కారం.